బ్రేకింగ్ చూస్తున్నాం. పశ్చిమాసియా యుద్ధం నెల రోజులు గడిచిన తర్వాత వైట్ హౌస్ నుంచి కీలక ప్రకటన వచ్చింది. రేపు రాత్రి జాతిని ఉద్దేశించి ట్రంప్ ప్రసంగించబోతున్నారు. ఆ బ్రేకింగ్ మనం ఇప్పుడు చూస్తున్నాం. ఇక అమెరికా కాలమానం ప్రకారం ఏప్రిల్ 2న రాత్రి 9 గంటలకు ట్రంప్ ప్రసంగం ఉంటుందని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలైన్ లివిట్ ఎక్స్లో పోస్ట్ పెట్టారు. దీంతో ట్రంప్ ఏం చెప్తారని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక ఇరాన్తో యుద్ధాన్ని ముగిస్తారా అని అంతా ఆరా తీస్తున్నారు. అలాగే యుద్ధం మొదలైన తర్వాత తొలిసారి జాతిని ఉద్దేశించి ట్రంప్ మాట్లాడుతున్నారు. ఇక భారత కాలమానం ప్రకారం గురువారం ఉదయం 6:30కు ట్రంప్ ప్రకటన ఉంటుంది. పశ్చిమాసియా యుద్ధం నెల రోజులు గడిచిన తర్వాత వైట్ హౌస్ నుంచి కీలక ప్రకటన వచ్చింది. రేపు రాత్రి జాతిని ఉద్దేశించి ట్రంప్ ప్రసంగించబోతున్నారు. ఇక అమెరికా కాలమానం ప్రకారం ఏప్రిల్ 2న రాత్రి 9 గంటలకు ట్రంప్ ప్రసంగం ఉంటుందని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలైన్ లివిట్ ఎక్స్లో పోస్ట్ పెట్టారు. ఇక దీంతో ట్రంప్ ఏం చెప్తారని సర్వత్రా అయితే ఆసక్తి నెలకొంది. ఇక ఇరాన్తో యుద్ధాన్ని ముగిస్తారా లేక అంతా అని ఆరా తీస్తున్నారు. ఇక అలాగే యుద్ధం మొదలైన తర్వాత తొలిసారి అయితే జాతిని ఉద్దేశించి ట్రంప్ మాట్లాడబోతున్నారు. భారత కాలమానం ప్రకారం గురువారం ఉదయం 6 ట్రంప్ ప్రకటన ఉంటుందని సమాచారం. రైట్, ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, మొత్తానికైతే రేపు రాత్రి జాతిని ఉద్దేశించి ట్రంప్ ప్రసంగించబోతున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? సోనీ, పశ్చిమాసియాలో ఇరాన్ పైన ఇజ్రాయెల్ అమెరికా చేస్తున్న యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. క్రూడ్ ఆయిల్ సంబంధించిన విషయాలు కావచ్చు, ఇటు ఎల్ఎన్జీ గ్యాస్ ఇటు అయితే సంబంధించినటువంటి కొరత ఏర్పడి ప్రపంచ దేశాలు ఇబ్బంది పడుతున్నాయి. ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలన్నీ కూడా అస్తవ్యస్తం అవుతున్న పరిస్థితి ఏర్పడ్డది. దీంతో యుద్ధం మొదలుపెట్టి 30 రోజులు, దాదాపు నెల రోజులు కావస్తున్న కారణంగా రేపు అంటే భారత కాలం ప్రకారం రేపు ఉదయం 6:30 గంటల సమయంలో ట్రంప్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రేపు జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారని చెప్పేసి కూడా ప్రకటించారు. దీనిని ఏం చెప్తారు, దీనికి సంబంధించి యుద్ధాన్ని ముగింపు దశకు తీసుకొస్తారా, ఇప్పటికే ఇరాన్ లో ఉన్నటువంటి అనేక అణ్వాయుధ కేంద్రాలకు సంబంధించినటువంటి వాటిపైన ఇప్పటికే బంకర్ బస్టు బాంబులు వేస్తున్నటువంటి ఇజ్రాయెల్ ఇటు అమెరికా రెండు కూడా ఈ యుద్ధాన్ని ఒక ముగింపు దశకు తీసుకురావాలని చెప్పేసి భావిస్తున్నారు. ఇటు హర్ముజ్ జలసంధి నుంచి ఎవరైతే ఒక పెట్రోలియం ఉత్పత్తులు కావాలని కోరుకుంటున్నారో వారంతా కూడా అమెరికాకు సపోర్ట్ చేయాలని చెప్పేసి కూడా ట్రంప్ కోరుతున్నారు. ఇటీవల ఇటు స్పెయిన్ కావచ్చు, ఇటలీ కావచ్చు, తమ గగనతలాల్ని అమెరికా యుద్ధ విమానాలు వాడుకోకుండా అవి ఒకవైపు నిరాకరిస్తున్న నేపథ్యంలో ట్రంప్ ఇలాంటి వాటికి రానున్న రోజుల్లో నాటో దేశాలే ఆయన ప్రయత్నాలకు ఇప్పటికే గండి కొట్టాయి. ఆయనతో కలిసి రాలేదు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్నటువంటి ఈ యుద్ధం కారణంగా, ఈ పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం కారణంగా ఇటు అనేక దేశాల్లో ఇటు అమెరికా స్థావరాల పైన, మరోవైపు ఆయా దేశాల పెట్రోల్ నిల్వల పైన వరుసగా ఇటు ఆపరేషన్ సంబంధించినటువంటి డ్రోన్స్ తోటి ఇరాన్ అటాక్ చేస్తుంది. దీంతో అనేక చోట్ల కూడా పెద్ద ఎత్తున తీవ్ర నష్టం వాటిల్లుతుంది. అమెరికా సంబంధించినటువంటి దాడులు, ఇజ్రాయెల్ దాడులతోటి కూడా ఇటు పశ్చిమాసియాలో పూర్తి స్థాయిగా ఒకవైపు ఒక అనిశ్చిత పరిస్థితి నెలకొని ఉన్నది. ఇరాన్ చేస్తున్నటువంటి ఎదురుదాడి, ఇరాను ఇంత పెద్ద మొత్తంలో ఎదురుదాడి చేస్తుందని చెప్పేసి కూడా ఇజ్రాయెల్, అమెరికా ఒకవైపు అంచనా వేయలేకపోయాయని కూడా అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇరాన్ చేస్తున్నటువంటి ఎదురుదాడితోటి అమెరికా వైపు ఇజ్రాయెల్ కూడా కొంత డిఫెన్స్ లో పడ్డట్టుగా కూడా కనబడుతుంది. అమెరికా ఒకవైపు ఇరాన్ లో ఉన్నటువంటి ఆ దేశ చీఫ్ ఏదైతే ఉన్నారో అయాతుల్లా ఖొమైనీ కావచ్చు, ఆయనకు ఉన్నటువంటి మిగతా కీలకమైనటువంటి నేతల్ని మట్టుబెట్టినప్పటికీ కూడా దేశం లొంగిపోయే పరిస్థితి లేదు. మరోవైపు భూతల యుద్ధానికి పెద్ద ఎత్తున కూడా సైన్యాన్ని మోహరిస్తున్నప్పుడు కూడా యుద్ధాన్ని ముగింపు దశకు తీసుకురావాలి. ఒకవైపు డిప్లొమాటిక్, ఒకవైపు దీనికి దౌత్యపరమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చి యుద్ధాన్ని ముగించాలని చెప్పేసి ట్రంప్ భావిస్తున్నారని చెప్పేసి అంతర్జాతీయంగా కొంత చర్చ కొనసాగుతుంది. దీంతో రేపు ఏప్రిల్ 9 రాత్రి 9 గంటల సమయంలో ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లివిట్స్ ఇప్పటికే తన ఎక్స్ ఖాతాలో ప్రకటించారు. ఆ ట్రంప్ యుద్ధాన్ని ఒకవైపు ముగింపుకు సంబంధించిన ప్రకటన చేస్తారా, లేకపోతే ఎలాంటి మరింత దూకుడుగా వెళ్లేందుకు మాట్లాడతారనేది కూడా అందరూ కూడా ఆసక్తి ఎదురు చూస్తారు. ఇప్పటికే యుద్ధం కారణంగా అమెరికాలో కూడా పెద్ద ఎత్తున కూడా నిరసన వ్యక్తం అవుతుంది. ప్రజల నుంచి కూడా మద్దతు లభించట్లేదు. అంతర్జాతీయంగా అనేక దేశాల్లో ఈ అనిశ్చితి కారణంగా ఇబ్బంది పరిస్థితి ఏర్పడుతుంది. ఇదే విధంగా ముందుకెళ్తే మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశం ఏర్పడుతుందని చెప్పేసి కూడా అంతా భావిస్తున్నారు. కానీ అనేక దేశాలు, అమెరికా ఎప్పుడు వెన్నంటే ఉండేటువంటి నాటో దేశాలు, యూరోపియన్ దేశాలన్నీ కూడా కలిసి రాకపోవడంతో కూడా ఇప్పుడు అమెరికా ఒంటరి అయిపోయింది. ఇటు ఇజ్రాయెల్, అమెరికా చేస్తున్నటువంటి దాడులతోటి ఇరాన్ ప్రతిదాడి చేస్తుంది. ఇరాన్ సంబంధించినటువంటి ఐఆర్జీఎస్ దళం అంతా కూడా ఇటు మిడిల్ ఈస్ట్ లో ఉన్నటువంటి అమెరికా స్థావరాలపైన, పెట్రోల్ నిల్వ కేంద్రాలపైన వరుసగా
ఇటు సూసైడ్ డ్రోన్స్ తోని అటాక్ చేస్తూ ఉన్నారు. దీంతో పెద్ద ఎత్తున నష్టం వాటిల్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో యుద్ధం ముగింపు కోసం అమెరికా ఆలోచనలు పడ్డట్టుగా కూడా తెలుస్తుంది. ఇక నుంచి దౌత్యపరమైన మార్గాల ద్వారానే దాన్ని ఒత్తిడి తీసుకొచ్చి దాన్ని దారిలో తీసుకురావాలి. హర్ముజ్ జలసంధిని ఓపెన్ చేసి ప్రపంచానికి ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పేసి కూడా భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే రేపు భారత కాలమానం ప్రకారం ఉదయం 6:30 గంటలకు, ఇటు అమెరికాలో రాత్రి 9:30 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారని తెలుస్తుంది. సోని. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ స్వామి.